మేడం, ఈ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మనం చూసాము అంటే ఇప్పుడు జూపిటర్ మంచి పొజిషన్కి వెళ్తున్నారంటే 11వ సంచారం అనేది చాలా మంచిది. వీళ్ళకి తప్పక లాభాలు అనేవి చేకూరుతాయి అన్నమాట. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ 7వ ఇంట్లో శని ఉన్నారు. సో 7వ ఇంట్లో శని ఏంటంటే శ్రమ పెడతాడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వీళ్ళకి ఫస్ట్ మనం ఆదాయ వ్యయాలు చూసుకుందాం. ఆదాయం ఏంటంటే 8, వ్యయం 11 ఉంది. సో అది కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ బానే ఉందన్నమాట. అండ్ రాజపూజ్యం అవమానం 3 ఉన్నాయి అన్నమాట. ఇది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు జనరలే. సో జనరల్ గా మనం ఎవ్రీ ఇయర్ చెప్పుకునే ఒక సూచన అన్నమాట. బట్ మనం ప్లానటరీ ట్రాన్సిట్స్ చూసాము అంటే కనుక జూపిటర్ చాలా మంచి పొజిషన్కి వస్తున్నారు. సో కన్యా రాశి వాళ్ళకి సో చాలా బాగుంటుంది. కానీ ఆయన మళ్ళీ ఏంటంటే అక్టోబర్లో 12వ ఇంట్లోకి దిగుతున్నారు. సో ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా శుభ ఖర్చులనే చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే డిసెంబర్లో కేతు ఏంటంటే మనకి 11వ ఇంట్లోకి మూవ్ అవుతున్నారు. సో తప్పక వీళ్ళకి సడన్ గా లాభాలు వచ్చే సూచనలు, సడన్ గా డబ్బు వచ్చే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. తప్పక మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి 6వ ఇంటి సంచారం జరుగుతోంది. వీళ్ళకి తప్పక ఏంటంటే 6వ ఇంటి సంచారం కూడా చాలా మంచి సంచారం. సో అన్ని ప్లానెట్స్ మనకి తెలుసు కుంభంలో కూడా ఉన్నాయి. సో అది కూడా స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ వీళ్ళకి పుష్ అనేది ఉంది. సో దేంట్లో ఉంది? కెరియర్ పాత్ లో కొంతవరకు ఏంటంటే ఊరట అనేది ఉంటుంది. అంటే ఏంటి, వర్క్ ప్రెషర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కొంతవరకు ఖాళీగా ఉండడం అనేది కనిపిస్తోంది. అలాగే బిజినెస్ పీపుల్ కి తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి బిజినెస్ విస్తరిస్తుంది. కొత్త బిజినెస్ లో వచ్చే సూచనలు మనకి ఈ సంవత్సరంలో మనకి కనిపిస్తున్నాయి. తప్పక వీళ్ళకి డబ్బు అందుబాటులో ఉంటుంది. పైకి వెళ్ళే సూచనలు అంటే ఏంటి, మన లైఫ్ లో ముందుకెళ్లే సూచనలు మనకి బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే స్టూడెంట్స్ విషయానికి వస్తే కనుక తప్పక ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఫారెన్ లో చదవాలి అనుకున్న వాళ్ళు తప్పక ఈ మార్చ్ తర్వాత చాలా బాగుంది. యూజువల్ గా ఎప్పుడు మనం చూసామంటే జూలైలోనే అన్ని అడ్మిషన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. తప్పక సెటిల్ అయ్యే ఛాన్సెస్, వాళ్ళు అనుకున్న రీత్యా వాళ్ళకు సబ్జెక్ట్ రావడం కానీ, యూనివర్సిటీస్ రావడం కానీ, సీట్ రావడం కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దాని అన్నిటికీ మళ్ళీ ఖర్చు అనేది మనకి విపరీతంగా కనిపిస్తోంది అనమాట. సో అలాగే ఉద్యోగ రీత్యా కూడా మంచి ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, ప్రమోషన్ వెళ్ళడమో లేకపోతే మార్పిడి జరగడమో, దాని మూలనే కొంచెం వరకు ఏంటంటే స్టేటస్ ఇంప్రూవ్ అవడం కానీ, ఫైనాన్షియల్ ఎబిలిటీ ఇంప్రూవ్ అవడం కానీ మనకి కనిపిస్తోంది అనమాట. తప్పక మంచి చోటుకి వెళ్ళి వాళ్ళకి తృప్తిగా పనిచేసుకోవడం అనేది మనకి కనిపిస్తుంది కొంతవరకు. ఎందుకంటే జూపిటర్ 10th లో ఉన్నారు, 7th లో 10th లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి మంచి చోట అంటే ఏంటి, వాళ్ళకి అంత సరౌండింగ్స్ అంటే మనకి కొలీగ్స్ కానీ లేకపోతే బాసెస్ కానీ వీళ్ళకి సన్నిహితంగా ఉండడం అనేది మనకి కనిపిస్తోంది అనమాట. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ వీళ్ళకి చాలా చాలా బాగుంటాయి అనేది కనిపిస్తోంది. అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి, అలాగే లైఫ్ పార్ట్నర్ కి చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళు చేసే పనిలో ముందుకెళ్లే ఛాన్సెస్ వీళ్ళ మూలాన్ని మనకి కనిపిస్తోంది అనమాట. అండ్ హెల్త్ రీత్యా కూడా కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. అండ్ ఆల్సో ఇంట్లో కూడా తప్పక వీళ్ళు ఏంటంటే శుభకార్యాలు అనేది మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. పూజలు అలాగే ఏంటంటే వ్రతాలు అవన్నీ చేసుకోవడం, ఇంట్రెస్ట్ చూపించడం అవన్నీ మనకి కనిపిస్తోంది. అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇల్లుని మాడిఫై చేయడం కానీ లేకపోతే బ్యూటిఫై చేయడం కానీ, అండ్ ఆల్సో మనం చూసామంటే కొత్త ఇల్లు నిర్మాణం చేయడం కానీ లేకపోతే కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, ఇన్వెస్ట్మెంట్ రంగంలోకి అంటే అడుగు పెట్టడం, అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాంగ్ టర్మ్ గా ఆలోచించి ముందుకెళ్ళడం అనేది మనకి ఈ కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తోంది అనమాట. కానీ నేను చెప్పినట్టు అటు ఖర్చు ఉంది, అటు ప్లసెస్ ఉన్నాయి, అటు మైనసెస్ ఉన్నాయి. సో కొంతవరకు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుందనే చెప్పాలి. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మనకి అక్టోబర్ నుంచి, అంటే మనం ఇందాక చెప్పుకున్నాము మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు బాగుంటుందని. అప్పటి వరకు వీళ్ళకి చాలా మంచి ఒక సమయం. తప్పక వాళ్ళు అనుకున్న రీత్యా పార్ట్నర్ రావడం అనేది జరుగుతుంది. అలాగే
పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు, అంటే మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి, మనకి ఇంకా విస్తరించాలి, ఎక్స్పాండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక మంచి సూచనలు కనిపిస్తున్నాయి అనమాట. తప్పక అబండెంట్ ఇయర్ అనే చెప్పాలన్నమాట కన్యా రాశి వాళ్ళకి. అటు ఆపర్చునిటీస్ మంచి వస్తాయి, అటు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. హెల్త్ రీత్యా కూడా కొంతవరకు కుట్టుపడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైనప్పటికీ బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఒకళ్ళు ఇవ్వడం, మనం ఇవ్వడం కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది కనిపిస్తోంది కనుక తప్పక బాగుంటుంది. అలాగే ఇంట్లో ఉన్న మహిళలు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం లెట్స్ సే మార్చ్ 19th నుంచి ఏప్రిల్ 9th, సో ఏప్రిల్ 10th అనుకుందాం, ఈ నెల అంతా బాగుంటుంది. పుష్ అనేది ఉంటుంది అనమాట. తప్పక ట్రైనింగ్ అవుతారు, ఇంట్లోంచి ఏదో ఒకటి చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు శనిగాళ్ళు పట్టుకోవాలి. నేను అన్నట్టు వెంకటేశ్వర స్వామిని తప్పక వడ్డీ కాసులు వండి నిత్యం కొలవండి, చాలా మంచిది. కానీ శనివారం కొలవడం అనేది ఇంకా మంచిది. అలాగే అడ్డంగాలు కంప్లీట్ గా తొలగిపోవాలి అనుకుంటే కనుక తప్పక గణపతిని కొలవడం మంచిది. అలాగే ఆధర్వ శిరీషం చదువుకోవడం మంచిది అనమాట. అలాగే గణపతికి గరిక పెట్టుకోవడం ఇంకా మంచిది. సో ఇవన్నీ ఏంటంటే ఎవరికి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకోవడం అనేది మంచిది. ఎప్పటికైనా మనం నిత్యం చెప్తూ ఉంటాం, కానీ వెడ్నెస్డే చేసుకోవడం అనేది మంచిది అనమాట. అలాగే లక్ష్మీ గణపతిని పూజించడం కూడా ఇంకా చాలా మంచిది. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గోల్డ్ వాడచ్చు, అలాగే గ్రీన్ వాడచ్చు, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వెడ్నెస్డే వేసి చూస్తే ఇంకా మంచిది అనమాట. అంటే వార్డ్రోబ్లో కలుపుకోవచ్చు, అన్ని కలర్స్ ఈ కాలంలో అందరికీ ఉంటున్నాయి అనమాట. బట్ స్టిల్ వేసుకుని చూస్తే ఇంకా మంచిది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఇన్వెస్టర్స్ కింద ఉండడం కానీ అలా ఉన్న వాళ్ళు తప్పక వాళ్ళ మోతాదు కూడా వాళ్ళకి, అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందన్న, సో అందుబాటులో ఉంటుంది. సో బిజినెస్ కూడా నేను ఇందాక చెప్పినట్టు విస్తరించడం అనేది జరుగుతుంది. అలాగే మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పంచముఖి రుద్రాక్ష, అలాగే ఏంటంటే అష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. ఎందుకంటే శని కూడా మనం చూసాము అంటే మనకి 7th హౌస్లోనే ఉన్నారు. సో ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఇవి రెండు వేసుకోవచ్చు. ఏదైనప్పటికీ జాతక రీత్యా మన ప్రిస్క్రైబ్ చేయడం కానీ లేకపోతే రెమెడియల్ మెషర్స్ తీసుకోవడం కానీ ఇంకా మంచిది.